ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయము 18th చాప్టర్ వర్స్ 9, 9వ వచనము. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. మేమే నీతిమంతులము, మేము నీతిమంతులము, మేము చాలా పర్ఫెక్ట్ అని చెప్పి అనుకునే వారి కోసము దేవుడు ఇక్కడ యేసు ప్రభు ఒక ఉపమానము చెప్తున్నారు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయడానికి మందిరంలోకి ఇద్దరు మనుషులు వెళ్ళారంట. అందులో ఒకరు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. వీరిద్దరు వెళ్ళారంట. ఒకే మందిరంలోనికి ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. పరిసయ్యుడు అంటే రిలీజియస్ లీడర్స్, వారికి ధర్మశాస్త్రము గురించి వాడు చాలా కఠినంగా ధర్మశాస్త్రమును ఫాలో అవుతారు. పరిసయ్యులు వారు వెళ్తూ ఉంటే కూడా మార్గంలో అందరూ లేచి నిలువబడి వారికి గౌరవం ఇస్తూ ఉంటారు. అలాంటి పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కలిసి ప్రార్థన చేయడానికి మందిరంలోకి వెళ్ళారు. అప్పుడు పరిసయ్యుడు ఎలా అని ప్రార్థన చేస్తున్నాడంటే, పరిసయ్యుడు నిలువబడి 11వ వచనంలో పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ హిస్ పాసింగ్ జడ్జ్మెంట్. ఈ పరిసయ్యుడు హిస్ పాసింగ్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నాడు. నేను వీళ్ళలాగా ప్రార్థన నేను వీళ్ళలాగా లేను, నేను ఈ సుంకరి లాగాను నేను లేను. తను చాలా గొప్పగా, చాలా పర్ఫెక్ట్ గా ఇక్కడ దేవుని ముందు నిరూపించుకుంటున్నాడు. దేవునికి తెలీదా అండి ఎవరి మనస్సు ఏంటి, ఎలాంటి దీనమైన మనస్సు ఎవరు కలిగి ఉన్నారని చెప్పి మనము చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అది ఆత్మీయ గర్వం అని అంటారు. కొంతమంది నేనే పర్ఫెక్ట్, నాకే అన్ని బాగా తెలుసు, నాకు బైబిల్ వాక్యాలు నాకు బాగా తెలుసు అని కొంతమంది రెఫరెన్స్లు ఎక్కడ ఏ వాక్యం ఉందో టకటకా అని చెప్పేస్తారు. కానీ దేవునితో మనం బైబిల్ మొత్తం కూడా చదివి రెఫరెన్స్లు చెప్పేవారికి కూడా కొంతమందికి దేవునితో చక్కటి సంబంధం అనేది ఉండదు. మనం బైబిల్ కొంతమంది నేను చూసాను బైబిల్లో ఎన్నో వాక్యాలు రెఫరెన్స్లు అన్ని చెప్పడము, ఎక్కడ ఏ వాక్యం ఉందో చెప్పడము, బైబిల్ మొత్తం చదివేశామని గొప్పగా చెప్పుకుంటారు. కానీ నిజమైన దేవుడు యేసు ప్రభు అని నమ్మరు. దేవుడితో మంచి సత్సంబంధం అనేది వారికి ఉండదు. ఇంకా ఇతరులను జడ్జి చేసేసి మేము చాలా పర్ఫెక్ట్, వారి ప్రార్థన బాగలేదు, వారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఇక్కడ గొప్పలు చెప్పుకుంటున్నాడు పరిసయ్యుడు. ఏమని చెప్తున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, మనం 12వ వచనంలో వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ భాగంను కూడా నేను కరెక్ట్ గా చెల్లిస్తున్నానని తన గురించి తను దేవుని ముందు ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది ప్రార్థనలో కూడా ఇతరులు వినాలి అని చెప్పి గొప్పలు చెప్పుకోవడము, ఇతరులు ఏదో ప్రార్థన చేయడం, అలా కాకుండా మన దీన మనస్సు కలిగి దేవుని ముందు మనము నిజంగా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో మనము దీన మనస్సుతో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ మనము నెక్స్ట్ వచనం మనం చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ సుంకరి ఎలా అని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక దీన మనస్సుతో ఎంతో కృంగిపోయి, దేవా నేను పాపిని. ఈ రోజు మనం ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు దేవా నేను పాపినని మనం చెప్పుకుంటామా? లేదు, నేను చాలా పర్ఫెక్ట్, దేవుడు నా ప్రార్థనే వింటాడు, నేనే చాలా పర్ఫెక్ట్, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను 10వ భాగం చెల్లిస్తున్నాను. ఇక్కడ ఇది ముఖ్యం కాదు. దేవుడు మనం దీన మనసుతో ఇక్కడ ఏమని సుంకరి ప్రార్థించాలంటే, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను
దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలుకుతున్నాడు. ఇంకా మనం ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో కూడా చూస్తే పరిసయ్యుల గురించి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. ఇక్కడ పరిసయ్యుల గురించి శాస్త్రుల గురించి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను వీటన్నిటిలోనూ కూడా మీరు దశంభాగం చెల్లిస్తున్నారు, కానీ అందులో ప్రధానమైనవి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విశ్వాసము కనికరము ఇలాంటివన్నీ విడిచిపెట్టారు. మీరు అవి చేయాలి ఇవి చేయాలి అని పరిసయ్యుల గురించి ఇక్కడ యేసు ప్రభు చెప్పటం జరిగింది. ఇక్కడ ఈ ఉపమానంలో కూడా ఎలా ప్రార్థన చేయాలి అనేది మనకు క్లియర్ గా ఇక్కడ యేసు ప్రభు మనకు తెలియజెప్పాడు. మనము ఇతరులకు జడ్జిమెంట్ ఇవ్వడం కాదు, సుంకరి వలె మనము ప్రార్థన చేయాలి. దేవా నన్ను కరుణించుము, నన్ను క్షమించమని. మనము 14వ వచనంలో చూస్తే అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఎవరి ఇంటికి నీతిమంతుడుగా తీర్చబడ్డారు? పరిసయ్యుడా లేకపోతే సుంకరినా? సుంకరి. యేసు ప్రభు సుంకరి గురించి చెప్తున్నాడు. ఇలా ప్రార్థన చేసిన తర్వాత సుంకరి దూరంగా నిల్చున్నాడంట. ఆకాశం వైపు చూడడానికి కూడా ధైర్యం చాలకుండా దీన మనస్సుతో నలిగిన హృదయముతో, దేవా నేను పాపిని, నన్ను క్షమించుము అని చెప్పి ప్రార్థన చేసిన ఈ సుంకరి ఎవరి దృష్టిలో, దేవుని దృష్టిలో ఏమని ఎంచబడ్డాడు? నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. పరిసయ్యుడు ఎంచబడలేదు, కానీ నీతిమంతుడుగా సుంకరి ఎంచబడ్డాడు. మన యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, యాకోబు 4వ అధ్యాయము 6వ వచనము, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుడంట అహంకారులను ఎదిరించి గర్విష్ఠులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడంట. దీన మనస్సు కలిగిన ఆయన దేవునికి గర్విష్ఠులు అంటే అస్సలు ఆయన గర్విష్ఠుల దగ్గర దేవుడు ఉండడు. యేసు ప్రభు అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. మనకు దేవుని కృప ఉంటే మనకు చాలు. మనం దేవుని కృప ఉంటే మనం మన లైఫ్ లో మనకి ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. ఆయన కృప ఉంటే మనకు చాలు. ఇక్కడ మనము మళ్ళీ ఈ ఉపమానానికి మనం లూకా సువార్త 18వ అధ్యాయానికి మనం వస్తే, ఇక్కడ ప్రభు అంటున్నారు, అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, సుంకరి తనను తాను తగ్గించుకున్నాడు, పరిసయ్యుడు గొప్పగా తను చాలా గ్రేట్ అని చెప్పి తను ప్రార్థనలో తన గురించి తను గొప్పగా చెప్పుకుంటూ తనను తాను హెచ్చించుకున్నాడు. ఇక్కడ నీతిమంతుడుగా సుంకరి ఎంచబడ్డాడు. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో సుంకరి వల్లే మనం ప్రార్థన చేసి మనల్ని మనం దేవుని ముందు మనం తగ్గించుకొని దేవుని మనం హెచ్చిస్తే అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఒక్కసారి దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడితే ఎవ్వరు మనల్ని తగ్గించలేరు. దేవుడు దీన మనస్సు కలిగిన వారితో కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన మనలో ఉంటాడు. మనం దీన మనసు కలిగి సుంకరి వలె మనము ప్రార్థన చేద్దాము. దేవా కరుణించుమని మనము దేవుని దగ్గర మన పాపాలను పశ్చాత్తాపంతో ఒప్పుకొని మనము సుంకరి వలె మనం ప్రార్థన చేద్దాము. తనని తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని ప్రభు ఇక్కడ క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది. మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనము నడుచు